అటు పోతా, అందరిని తయారు చేస్తా, అందరికీ ముచ్చట చెప్తే ఇట్లా చెప్పి ఇక అంతా సెటిల్మెంట్ చేసేస్తాప, అంతా సెటిల్మెంట్ చేసేస్తా. ఇక ఇక అయిపోతుంది. ఇక గంతే గంతే పని చేస్తా. ఏం చేస్తాను ఇక్కడ? ఎట్టో పోతానంటే కదా, ఇంకా పోలేదా? ఇంకా పోలేదా అంటే పోతా. నీలాగేమన్నా ఇంట్లో కూర్చుంటానా? ఉట్టిగానే ఖాళీగా ఏం పని చేయకుండా? అబ్బో, ఖాళీగా ఉండకుండా మొన్నటిదాకా సినిమా అని కోట్లు సంపాదించినట్టే మాట్లాడుతున్నావు కదా. నేనేమన్నా ఖాళీగా ఉంటానా అని? అగో సంపాదించే రోజు వస్తే కోట్లు కాదు, దాని తాత తూట్లు సంపాదిస్తా. మరి ఏది రోజు? ఆ రోజు ఇంకా అత్తలేదు, ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. అత్తదే, మెల్లగా అత్తది. అయ్యో, నేను ఇక నుంచి బిజినెస్ అనుకుంటాను. ఇక బిజినెస్ మీద పడతాను మొత్తం. ఏంది కొనుడు అమ్ముడు కొనుడు ఇట్లా అయిపోతుంది మొత్తం. పోతాంటే ఫస్ట్ ముందుగాలు ఎవరినన్నా కొనిపించాలి. ఫస్ట్ భూమి ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు, ఈ మనిషి భూమి అమ్ముతాడని చెప్తాడు. చెప్పినాక ఈ మనిషి కొంటాడు. ఓకేనా? ఈ కొనే భూమి ఫస్ట్ మనమే మాట్లాడుకోవాలి. ఎంతకని మనం మాట్లాడుకోవాలి. గింత అని తక్కువకి మాట్లాడుకొని అమ్మేటోరికి ఏం చేయాలి? ఎక్కువకి అమ్మాలి. వాడికి తెలిసిందనుకో, వాడి ఇంటి మీద ఖర్చు కూర్చుంటాడు. అయ్యో, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆ ఎస్టేట్ అంటే అన్ని గివ్వేనే, నీకు తెలియదు. ఆగు, ఇప్పుడు చూడు టోప్ పెట్టినాక అడ్డదారిలో పైసలు సంపాదిద్దామని చూస్తావేంది ఎప్పటికి? ఇది అడ్డదారి ఎందుకనే? పొడుగుదారే ఇది, అడ్డదారి కాదు. ఏమైనా ఏదో ఒకటి. ఆ ఫోన్ ఏం చేసినావు? సినిమాలు అన్న ఫోన్ కిరాయికి తెత్తివి కదా. ఫోన్ ఏది? ఫోన్ కనబడతలేదు. ఫోన్ ఇచ్చేసిన, ఎందుకంటే దానికి కిరాయి మీద పడుతుంది, ఎందుకు దాన్ని అని చెప్పి ఇచ్చేసిన. అబ్బో, ఆ సినిమా కథలు మనతోనే కాదు. అది ఏదోనట బాగా తెలిసి ఉండన్నట, అన్నిటి గురించి తెలిసి ఉండన్నట. 200 మంది పని చేయన్నట. మనకున్నది 2 లింగాలే, మీ అవ్వ మీ బాపు. నువ్వు చాలు పెట్టి టిఫిన్లు పెట్టి అది పెట్టేసరికి నీ టైం అంతా అయిపోవట్టే. మరి ఇది చేస్తా, అది చేస్తా, హీరోయిన్ చేస్తా, హీరో చేస్తా, ఈ ఫోన్ తో మొత్తం జూడిగా మొత్తం గడగడలాడిస్తా అన్నట్టు చెప్తావు కదా. ఇక మీకున్న ముఖాలకి హీరోయిన్ అట. మామ అయితే ఒకటే ఎగురుడు, ఇట్లా హీరో అని ఇట్లనే ఎగురుతాడు. నువ్వు మళ్ళీ ఒకసారి అనకు, మేమేమన్నా అడిగినామా? నువ్వే ఆశ చూపించి పైసలు తీసుకొని ఇప్పుడు ఏమట్లా అంటావు? ఇప్పుడు నువ్వు అనలేదానే హీరోయిన్ చేస్తా అది చేస్తా అంటే? నువ్వు అన్నావు కదా, నువ్వనే పట్టుకుని నేనంటే. మీరు కూడా ఒకసారి ఆలోచించుకోరా. ముక్కు చూడు, అదేమన్నా హీరోయిన్ ముక్కేనా? గింత దొడ్డున్నది, నేను హీరోయిన్ అయితా అని చెప్పి అంటే కలుతుందా? అరే, నువ్వే హీరోయిన్ చేస్తా అని టోపీలు పెట్టి ఇప్పుడు ఏమో ఇట్లా అంటాను. ఏమోపో, నాకు ఇవాళ పని ఉన్నది. నన్ను డిస్టర్బ్ చేయకుండా ఆలోచిస్తాను బాగా. ఏదెట్లా ఏం చేయాలని ఆలోచిస్తానా. అక్కడ బొచ్చిన మంది వెయిట్ చేస్తారు, 10 మంది అందరు వెయిట్ చేస్తారు. ఇప్పుడు అన్ని ప్లాన్ చేసుకొని పోయి, ఇది ఎవరికి గొర్రెలు ఉన్నదో చూసి, ఇది అమ్ముడు కొరటోళ్ళు ఎవరు ఉన్నారో చూసి, ఇది వాళ్ళకి అమ్ముతారని చెప్పాలి, ఇది కొంటారని చెప్పాలి, ఇటు పైసలు తీసుకోవాలి, అటు ఎక్కువ పైసలు దాని మొత్తం పైసలు మిగులుతాయి. నీకు తెలియదు కానీ ఇదంతా నాకు చెప్పలేదు. నాకు అన్ని నాకు మనసులు ఉన్నాయి. సరే నువ్వేమన్నా చేసుకో గానీ, కొత్త చీరగా అయితేము నేను మా అవ్వగారింటికి పోతాను. వాళ్ళు వనభోజనాలకు పోతారట. బిడ్డ రా అని ఫోన్ చేసింది. వనభోజనాలకా? అదేండి, ఒక్క నిమిషం ఆగు. రయ్య ఇంట్లో కురుకుతాడు. నడువు, ఏమైంది? నడువు, నేను తయారైనా. ఇట్లా పోయి అట్లా కొత్త బట్టలు మార్చుకొని వచ్చినావు. నువ్వేడికి? ఏడికంటావు? మీ అవ్వలు వనభోజనాలకు పోతాలేమో. నడువు. ఇప్పుడేమో నడువంటాను. ఇదివరదాకానేమో నేను అటు పోవాలి ఇటు పోవాలి, ఇక్కడ 10 మంది నా కోసం ఎదురు చూస్తారు, అక్కడ 20 మంది ఎదురు చూస్తారు, అటు పోవాలి ఇటు పోవాలి. నేను బాగా బిజీ అన్నట్టు మాట్లాడుతీవి. అట్లేం లేదే. అయినా నేను రాకుంటే అత్తగారు బాధపడరా? ఎవరన్నా ఈంటోళ్ళు ఎట్లుంటుంది అక్కడ మాటలు? ఈ ఇంటవా ఈ అవ్వ మీ అల్లుడు రాలేదా, ఆ అవ్వ మీ అల్లుడు రాలేదా, అయ్యో పాపం అంటే అత్త ఎంత బాధపడుతుందో, మామ ఎంత బాధపడతాడో. అలా నీకేమెరక? నడువు పోదా, నడువు. నువ్వు అత్తనే బాధపడతారు. నువ్వు వచ్చి ఏదో ఒక లొల్లి పుట్టిస్తావు. నువ్వు వచ్చుడు అంటే నేను కూడా పోకున్నా సరే, పోవులేదేం లేదు. నేనేం లొల్లి పుట్టిస్తానే? నోటే నాలుక లేనోడిని నేనేం లొల్లి పెట్టిస్తా? ఇక పోదాం, బుక్కడి తిందాం, సప్పుడే కాద్దాం మనసందల. మనం ఏమున్నదే పా, కన్నిగాడు వచ్చే వరకు మళ్ళీ వద్దాం పా. వాడు బడికి పోయి మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏమో. తొందరగా వేద్దాం పా. నడుపు. అక్కడ ఏం తయారు చేస్తాలో ఏందో. మేకని తెత్తాలట్నా లేకుంటే కోడినే కొత్తాలా? పొత్తులో మేకని కోస్తారట. కానీ నీకు వచ్చే పని ఉన్నదేమో, నువ్వు పని చేసుకో. నేను ఫ్రీ బస్ అయినా పోయొత్తా. అరే బిత్తిరిదాను చెప్తే అర్థమవుతలేదా? ఒక్కదాన్ని ఫ్రీ బస్సులో ఏం పోతావే? మంచిగా ఆటో పట్టుకొని పోదాం పాటు. సరి 20 రూపాయలు, సరి 30 రూపాయలు అయితే 60 రూపాయలు పోతే పోనీతి. ఏమున్నదే? ఇంకా పైసల గురించి చూస్తామా? ఫ్రీ బస్సులో పోతావే? దొర భయం, ఆ పుస్తల తాడు ఉన్నది. నేను ఉండద్దా నీతోని? నడవంటేనేమో మళ్ళీ ఇంకా లేట్ చేస్తావు. నాకు తర్వాతనే చూసుకోవచ్చు, నా పనులన్నీ తర్వాతనే చూసుకోవచ్చు. అదంతా బిజినెస్ పనులు కదా, మెల్లమెల్ల చేయాలి. అవి తగడ కురికితే కాదు. ఇక్కడికి అత్తగారి దగ్గరికి పోయి మంచిగా అన్ని చూసుకొని వచ్చి దాని తర్వాత రేపు రెండు చూసుకుంటుంది. దాని నడువు. సరే పట్టు. వాళ్ళ ఇంటి కాడికి వెళ్ళి ఆల్రెడీ బయలుదేరిరట. మనం వంటల కాడికే పోతే అయిపోతుంది. ఆడికి పోయినాక మా అమ్మ బాబుతోనైతే లొల్లి పెట్టుకోవద్దు, నీ ముందే చెప్తానా.
ఏ చూడే ఈసారి చూడు వాళ్ళు పుచ్చికిపోయి ఒక మాట వదిలిపెట్టినా నేను ఏమైనా పట్టరాదు చూడు నువ్వు ఈసారి అయితే చూడు దాన్ని అడుగు తల వేసిరా తల ఎక్కడ నాకు దొరకది తొందరగా వేసేస్తుందా ఏం తెస్తాలో ఏమో ఇప్పుడు కన్నీగాడు బడి నుంచి వచ్చేసరికి మనం రావాలి నువ్వు ఉంటే మంచి మెల్లగా రావచ్చు అని అనుకున్నా తినేసేసి అయ్యో ఏం కత్తి రాదే తిన్నాక దబదబా అచ్చుడేనా కనిగాడు వచ్చే వరకు మాగద్దాం తీగాని బడాలు అవుతుందని తొందరగా రావాలి నిమ్మలంగా మా అవ్వతో 4 ముచ్చట్లు మాట్లాడలేదు ఏం లేదు ఇక ఏం కత్తి ఇప్పుడు యాట ఎంతమంది కలిపి కొత్తాలట 11 మంది కలిపి పొత్తుల ఒకటే మేక అన్నా కిలోన్నర వస్తుంది కావచ్చు మనిషి కిలోన్నర వచ్చినా కానీ ఓ కిలో అంతా నేను చంపుకొని రావచ్చు పాటు ఇలా కడుపు మంచిగానే నిండుతుంది ఏం తెస్తాడో మీ బాబు కళ్ళు తెస్తాడో మరి బరాన్ని తెస్తాడో ఏం తెచ్చిల్లి కళ్ళు అంత పుల్లవాడి పాడుపడ్డది ఎందుకు తెచ్చినట్టు పొద్దుగాలు అనంగా తెచ్చిండు మా బాబు పొద్దుగాలు తెస్తే కళ్ళు పుల్లపడదా నిన్ను పోమంటే నువ్వు పోనేలేవు ఇంకా మా బాబు కష్టపడి తెచ్చిండు అటు దగ్గర పోవాలి దేవుని దగ్గర పోవాలి మా వేజ్ చెప్తా తేవాలి ఆరొక్క తెచ్చి పెడతా అంటే ఇంకా పుల్లపడ్డది అది పడ్డది అని మంక పెడతాను నువ్వు నన్ను పొమ్మంటే నేను మీ బాబుతో పోతే నాతో కట్టిస్తాడు నాకు తెలియదా పైసలు కట్టాల్సి వస్తుందని పోలేవు ఇప్పుడేమో పుల్లగా ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నదని మంకలు పెడతాను పుల్లగుండే అని చెప్పుడు కూడా తప్పే నానే అగా మధ్యాహ్నం అయినాక పుల్ల పడదా దానికి మేమేం చేస్తాం మధ్యాహ్నం దాకా ఎందుకు ఆగాలి మరి బాటిల్ని పెట్టుకొని మురుగా పెట్టుకున్నట్టు ఎందుకు పెట్టుకోవాలి పోయాలి కదా అగా మేక చెట్టు ఏంది కళ్ళు తాగుతామా ఒక పొద్దుతోనే కదా మొక్కాల్సింది నాకు ఒక గ్లాస్ వచ్చి అత్తదుడు తాకో గ్లాస్ తాగుతూనే ఉన్నది ఇప్పటికి క్విక్ అని కూడా తాగుతాను సపడక మా మాట్లాడతాడు తాగిన లేచిపోయాడు మా బాబు తెచ్చింది కాబట్టి తాగుతుంది మా అవ్వ తాగి ఎందుకు బంక పెడతాను నువ్వు నీ క్వశ్చన్ నీకు పోతాను మా అవ్వ తాగేది మా అవ్వ తాగుతుంది ఏమైతుంది బరబరి పాటు మటన్ తెస్తున్నారు ఇంతవరకు జడి తీస్తలేదు అని చెప్పి ఆ మేకన కోతలేరు తెత్తలేరు ఆగో మనం ఒక్కలమేనా లేకపోతే నువ్వు ఏమైనా పండగకి వచ్చిన వాళ్ళు నిన్ను ఒక్కరు నడుచుకోవడానికి 11 మందిని కోసుకుంటాను వాళ్ళందరూ ఆగిరు మనం ఆగాల్సిందే మరి జడి తీయండి ఎట్లా కొత్తారు దేవుని దగ్గర కొయ్యాలి అల్లుడు వచ్చినప్పుడు జడి తీయపోయినా కొయ్యాలి లేకపోతే ఊరలందరూ చూస్తారు వాళ్ళు నవ్వుకుంటారా గో పోయిలో అంటే పెట్టుకుంటా మా పిన్నులు మా అత్తలు అందరు నవ్వుతారు ఎందుకు ఇట్లా అవి చూడ అందరు మనల్ని చూస్తారు దగ్గరికి కూడా ఎప్పటికన్నా ఎప్పటికి లొల్లి పెట్టుకోవన్నా ఇంటికాడ లొల్లే ఈడ లొల్లే మన పుల్ల ఉన్నది అనుకుంటా గ్లాసులు నువ్వే తాగుతాను ఈ బాటిల్ కాళ్ళు నువ్వే తాగినా మళ్ళీ మావ తాగిందంటారు మావ ఒక అదే గ్లాస్ అప్పటి నుంచి అల్లుడు ఏమంటాడో అల్లుడు ఇంకా కూర రాలేదని ఏం తిడతాడో అని అదే అక్కడనే మా అవర్ అందుకే ఉంటుంది తాగుడు మళ్ళీ అల్లుడు నాకేమద్దు ఇక అద్దు తినుళ్ళి కాడికి తిన్నావు 3 ప్లేట్ల బజ్జీలు తిన్నావు మళ్ళీ అల్లుడు ఆకలికి ఆగుతాడు అని మా బాబు బజ్జీ పట్టుకొస్తే 3 ప్లేట్ల బజ్జీలు తిన్నావు మటన్ దాచుకుందామని బజ్జీలు ముందర పెట్టిల్లు మటన్ దాచుకుందామని నాకు తెలియదా నాకు అబ్బో నేను చూడలేదా ఇందులో పట్టి చూసుకుంటూ వస్తలేనా నాకేమద్దు తీసుకొచ్చి ఉట్టిగా వేస్ట్ ఏం లేదు చూసినావా అవ్వ నేను ఒక్కదాన్నే వస్తానని చెప్పిన అల్లుడిని కూడా పిలుచుకురాయే మళ్ళీ మాట వస్తుంది అని అంటివి చూసినావా తీసుకొచ్చిన పాపానికి ఊరలందరి ముంగట ఇజ్జత్ దిత్తాండు మనమే వంటలకు వచ్చినాం వన భోజనాలకు వచ్చినాం వీడికి వచ్చి ఇజ్జత్ దిత్తాండు అందరి ముంగట ఏమోనే కనబడతలే అని అల్లుడి కళ్ళు కనబడతలే బానే ఒక్కటే గ్లాస్ పోసుకొని అప్పటి కలుతులు తప్పనిస్తాను దీన్నే రిమ్మత్తదో తాగితే అల్లుడు ఉన్నదో తాగుతాడని చూసుకుంటుంటాను తాగినా అత్త తాగినా అంటాను ఆడే అల్లుడికి ఏమనిపిస్తలేదే నువ్వు కూడా అంతకే ఉన్నావా ఒకటేసారి గుట్టుకుమని తాగక తాపు కింద తాగుతాంటే ఎన్ని గిలాసులు తాగుతుందో మా అత్త నాకు ఒకటే బాటిల్ ముంగడ పెట్టిండు మా అత్త ఎన్ని బాటిల్ తాగుతుందో అనుకుంటాను ఏమో తీయే ఇప్పుడైతే మటన్ అయితే తిననట్టే కదా బజ్జీలు అయితే తెచ్చినాం బాగా తిన్నాడు అదే కడుపు నిండింది ఉన్న మటన్ కొత్తగా తినిపోతారు కదా ఇక ఏమో కడుపు కాల్ చేయడానికే పోవచ్చు ఆ బజ్జీలు అరిగినాక మీ వాళ్ళు మటన్ పెట్టలేదు ఏం పెట్టలేదు అల్లుడిని వచ్చినా అరుచుకోనే లేదని మళ్ళీ ఏమంటాడు అయ్యో మళ్ళున్నదా కథ బాగానే ఉన్నది మా భాగవతం అరే ఇది ఏడేసింది దీనిలో పెట్టిందా అరే ఏడ పెట్టినట్టు ఏడ దాచింది మరి ఏడ దాచింది అవ్వా ఇగో ఈ డబ్బు ఇంట్లో పెట్టే ఇక్కడనే ఉన్నాడు నా బట్టలేవే నా లుంగి ఏది నా ప్యాంట్ ఏది నా ఇంకో అంగి కూడా లేదు ఎందుకు ఇప్పుడు ఏ గిరం పట్టించినావు ఆగమాగం చేసినావు ఇప్పుడు ఎందుకు అడుగుతాను అవన్నీ ఎందుకు అవి
ఎందుకు అడుగుతామంటే నాకు ముద్దగాయలు పెట్టి కడుపు నింపిల్లు, ఇక మటన్ మొత్తం మీరే తింటారు, ఇంకేమున్నది, ఇక ఏమున్నదని ఉండాలి. నేనేమో ఇక వంటలు చేసుకుంటాను, మా అత్తగారు వంటలు పోవట్టే అని చెప్పి వచ్చినాక ఏం లేదు కథ మటన్ లేట్గా వస్తుంది అన్నారా, బజ్జీలు తెచ్చిళ్ళు నా ముందర పెట్టిళ్ళు, దెబ్బ తినేటట్టు చేసిళ్ళు, 2 గ్లాసుల కళ్ళు పోసేటట్టున్నారు, తాగినా నాకు అంత గిర్ర తిప్పేటట్టు చేసిళ్ళు. మంచిగా ఇప్పుడు మటన్ వస్తే మీరే తింటారు, ఇక నేను ఉండేం చేయాలి? తినేస్తాలా ఇప్పుడు? మంచిగా తినేస్తానంటున్నారు. అందరి ముంగట లొల్లి పెడితే ఇజ్జత్కి సప్లైకి వచ్చినాం, నువ్వు అందరి ముంగట ఎందుకు లొల్లి పెడతాను? పలానోళ్ళ అల్లుడు గిట్లా గట్లా అందరు మాట్లాడుకోవన్నా, అందరి నోళ్ళలో నువ్వు నానన్నా? మరి మీరు చేసేది గట్ల ఉన్నది. అత్తను ఆ పక్క కూర్చోండి ఒకటే తాగుడు గ్లాసు మీద గ్లాసు తాగుతుంది, మరి అల్లునికి పోసేది లేదు, అల్లుని నడుచుకునేది లేదు. మరి ఏమన్నా ఇప్పుడు మటన్ లేట్ అయింది, గొర్రె జడి తీయలేదు, ఇయ్యనప్పుడు ఏం చేయాలి? ఎక్కడో ఉన్న ఒక దేవాలే, ఇంత మటనో ఇంత ఇంకేమన్నా తెచ్చుడో చికెనో ఇంకేమన్నా దేవాలే. ఏం లేదు అవేమో బజ్జీలని తెచ్చిళ్ళు, నా ముందర పెట్టిళ్ళు, తాగుతా అంటే ఏర్పడక నేను దబా తిన్నా. నేను ఉండా, నేను పోతా, నా బట్టలు నాకిటి వారే, నేను పోతా, నువ్వు ఎప్పుడన్నారా? ఏందల్లుడు నీతో మాకు చెరా, నీ లొల్లి భరించలేక మామ మళ్ళీ ఎక్కడో పోయిండు, ఆ లొల్లి పెడతాంటే మేము సపరేక అన్ని పట్టుకొని మళ్ళీ సపరేక ఇంటి మొక్కలు వచ్చినాము. ఏంది నీతో మాకు ఈ గతి? అంటే ఇంకా నాదే తప్పు తిట్టాలా? అబ్బో అందరు కావాలనే కాయించుకొని అంటాళ్ళు. వంటలకు వనభోజనాలకు పోతాళ్ళు, ఇంత తిండి దొరుకుతుంది, ఇంత తాగుడు దొరుకుతుంది అని నేను మీరంతా కాయించుకొనే ఇదంతానా? ఇదంతా అబ్బో మామ దబ్బా నేను మాట్లాడుతుంటే అడుగుతాంటేనే రయ్యమని లేచురికిండు. ఇక నేను ఉండా, నడివే నువ్వు ఉంటుండు, నేనైతే పోతా, నేను ఉండా. ఉండకుంటే పోరాదు, నేను రేపు వస్తా, హ్యాండ్ బ్యాగ్లో ఆధార్ కార్డు వేసుకొని వస్తా, ఫ్రీ బస్ అయినాయే. సరే నీ ఇష్టం, మీ అవ్వగారి ఇంటికాడ తట్టడి తింటరా రాదు. ఇక అల్లునైతే ఉట్టిగానే ఎల్లగొట్టి నువ్వేమో కంకడి తట్టడి పెట్టుకొని ఇక తిని బావని తింటరా రాదు. అయ్యో ఎవరైనా తిన్నామని అల్లుడు, నీ ఆగానికి నీ ఆగోళ్ళకి మేము కూడా అట్టిగానే అన్న దెబ్బలు పారేసుకొని ఉరికొచ్చింది, పోరు కూడా బుక్కడు తినలే, మేము బుక్కడు తినలే, ఏదో అల్లుడు అత్తడు ఇంత తింటాడని కర్మానికి రమ్మన్నట్టు అయింది. ఏం లొల్లాలుడు మాకు ఈ కంప అంటే నేనే కంపనా? నేను లొల్లి పెడతాను నానే మర్చి, నేను కంపలాగా కనబడతానా? ఏ మాటలు అత్త మాటలు పొడగొట్టుకోక ఉట్టిగా అల్లుడి మీద మాటలు పొడగొట్టుకుంటే మళ్ళీ అత్తయా? గింప అని మాట్లాడతాను నేను, కంపలాగా ఉన్నానా? కంపలాగా మాట్లాడుతున్నదా ఈ మాట? నువ్వు చేయబట్టావు ఎంత తాగుపోతాడో, పేయిండు అటే పేయిండు, ఏడు తాగుతాడో ఏడున్నాడో. ఇప్పుడు పేనోడు నన్ను తీసుకుపోవద్దా? పేనోడు తాగడానికి వేనోడు, మరి అల్లుడు అని చెప్పి నన్ను తీసుకుపోవద్దా? లొల్లి పెట్టుకొని అన్నప్పుడైనా నన్ను తీసుకొని పోవాలి. నువ్వు పెట్టే లొల్లికి మొదలే ఇంత పొడుగు బాటిల్ తెచ్చాడో కాళ్ళు, ఇంకా ఆయన తప్పదిస్తానవా? అబ్బో బాటిల్ ఇంత పొడుగు బాటిల్ తెచ్చి పెడితే నువ్వే లోట దాక్కుంటూ ఇట్లా షాన్గా దాక్కుంటూ ఉంటాను కదా అక్కడ. ఇంకా మళ్ళీ ఇంత పొడుగు బాటిల్ తెచ్చిండు, నీకోసం తెచ్చిండు, ఇక నా కోసం తెచ్చినట్టు. అబ్బో మీరు తెచ్చుకున్నారు తాగుతాళ్ళు, మరి అల్లుడికి మరి ఇంత తాగుతలేడు, అల్లుడు కొంచెం తక్కువ తాగుతాడు, ఇంత బరాండి తెద్దాం, ఇంకేమైనా తెద్దాం అల్లుడికి, అంచుకు ఇంకేమైనా. నేను తాగింది అంత కొడితే 4 గ్లాసులు, నీకు 2 గ్లాసులు పోచే వచ్చింది కాదు అల్లుడు. ఇంకేంది మరి చూసావు నువ్వే 2 గ్లాసులు, నాకు నేను 2 గ్లాసులు తాగుతాను, 4 గ్లాసులు తాగు. 4 గ్లాసులు లేదు నాకు కలవది, నేను కళ్ళు ఎప్పుడో ఒకసారి తాగుతా, తాగినప్పుడు ఆందాం తాగుతా. నువ్వు ఎప్పుడప్పుడు తాగటం 2 గ్లాసులు పెడితే నిమ్మడం కాదు. వేరేమైనా తెప్పిద్దా? అల్లుడికి ఏమైనా తెప్పిద్దా? ఇక ఒక్కొక్కరు అత్తగారు ఎట్లుంటారు తెలుసా? ఇక మటన్ తెప్పిస్తారు, అంచుకు చికెన్ తెప్పిస్తారు, అంతలా అయితే ఇంకా తింటవాళ్ళు అని కొడుగుట్లు వేసిస్తారు, ఉడకబెట్టిస్తారు, ఇంకా ఆమ్లెట్లు వేసిస్తారు. మీరు ఏం చేసిళ్ళు? ఏం చేస్తాళ్ళు? ఎప్పుడు ఏం చేస్తాళ్ళు? ఇక లాభం లేదు, నేను పోతానా? ఇక అయినా నేను పోతాను. ఇక నేను మీకు అల్లు నడుచుకునే పద్ధతి తెలియదు. ఏందబో ఈ చంద్రమే ఇండల్లో లేదు, మా ఇండల్నే ఉన్నది. పోరి కర్మానికని తీసుకొని వచ్చింది, నేను రమ్మనకున్నా అయిపోవు. ఇప్పుడు ఆయన తాగి ఆయన ఎక్కడ ఉన్నాడో ఏం కథ ఈ కథ.